ఏం ఫీల్ ఉంది మామ ఈడ ఇన్ఫినిటీ పూల్ అండ్ బ్యాక్గ్రౌండ్ లో సముద్రం మస్తు ఉంది కదా వ్యూ. నాకు ఈత రాకున్నా కూడా టైం పాస్ చేస్తున్నా. సో ప్రస్తుతం కొలంబోలో ఉన్న దిస్ ఈజ్ సినమన్ రెడ్ హోటల్. పొద్దున లేచి కొద్దిసేపు స్విమ్మింగ్ చేసి ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చి టుక్ టుక్ తీసుకొని చక్కగా కొలంబో ఇంటర్నేషనల్ స్టేడియం దగ్గరికి వచ్చి పెరేరా అండ్ సన్స్ కెఫేలో చిన్నగా టిఫిన్ చేసి పక్కనే ఉన్న ఇండిపెండెన్స్ స్క్వేర్ కి వచ్చిన. డిఎస్ సెననాయకే ఫాదర్ ఆఫ్ శ్రీలంక అండ్ ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ శ్రీలంక. బ్రిటిష్ వాళ్ళ నుంచి లంకాకి స్వాతంత్రం 1948 లో వచ్చింది. ఫ్రీడమ్ ని సెలబ్రేట్ చేసుకోనికే ఈ ఇండిపెండెన్స్ స్క్వేర్ బిల్డ్ చేసిర్రు. లంకలో 12 డేస్ ఉన్నా గానీ ఇప్పటి వరకు ఈ మ్యాటరే గమనించలే నేను. శ్రీలంక కరెన్సీ మీద ఫాదర్ ఆఫ్ నేషన్ ఫోటోవే లేదు, అసలు ఒక్క నోటు మీద కూడా లేదు. వాళ్ళ కల్చర్ అండ్ హిస్టారికల్ ప్లేసెస్ ఫోటోసే ఉన్నాయి. ఇది ఇండిపెండెన్స్ స్క్వేర్. ఇక్కడ ఒక చిన్న పార్క్ ఉంది. కొద్దిసేపు అట్లా టైం పాస్ చేసి టుక్ టుక్ తీసుకొని చక్కగా కొలంబో నేషనల్ మ్యూజియం దగ్గరికి వచ్చేసిన. ఇక్కడ 2 మ్యూజియంస్ ఉన్నాయి. ఒకటి శ్రీలంక నేషనల్ మ్యూజియం అండ్ నేషనల్ మ్యూజియం ఆఫ్ న్యాచురల్ హిస్టరీ. రెండింటికి కలిపి ఎంట్రీ టికెట్ తీసుకున్న 1500 LKR పర్ పర్సన్. ఇది శ్రీలంకాస్ లార్జెస్ట్ అండ్ ఓల్డెస్ట్ మ్యూజియం. 1877 లో బ్రిటిష్ గవర్నర్ సార్ విలియమ్స్ ఎంగ్రీ గ్రిగోరి గారు కట్టించారు. చాలా పెద్దగా ఉంది అండ్ శ్రీలంక హిస్టరీ అంతా ఉంది ఇందులో. హిస్టారికల్ ప్లేసెస్, స్టాచ్యూస్, రాక్స్, ఆయుధాలు అండ్ వాళ్ళ కల్చర్. అబ్బో చెప్పుకుంటూ పోతే చాలా హిస్టరీ ఉంది. హిస్టరీ అంతా కాకుండా ఏదో కొంచెం చదివి తెలుసుకున్నా. ఇక నాకెందుకో ఇప్పుడున్న ధనవంతుల కంటే అప్పట్లో ఉన్న రాజులే ఎక్కువ లగ్జరీగా బతికే వాళ్ళు అనిపిస్తది. అండ్ నేషనల్ మ్యూజియం ఆఫ్ న్యాచురల్ హిస్టరీలో అగ్రికల్చర్ అండ్ వైల్డ్ లైఫ్ హిస్టరీ ఉంది. ఇవన్నీ చూస్తుంటే నిజంగా ఆ కాలంలోకి పోయి బ్రతకాలి అనిపిస్తది నాకు. ఏదో కొంచెం ఇన్ఫర్మేషన్ తెలుసుకొని టుక్ టుక్ తీసుకొని లోటస్ టవర్ పోదాం అనుకున్నా, కానీ ఘోరం వర్షం పడ్డది. సర్లే అని చక్కగా రూమ్ కి వెళ్లి కొద్దిసేపు బజ్జున్నాయి. ఇక లోటస్ టవర్ కోసం నెక్స్ట్ వీడియోలో చెప్తా, జస్ట్ వెయిట్ ఫర్ ఇట్. కొలంబో ఫుల్ డీటెయిల్డ్ వ్లాగ్ ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేసిన, లింక్ బయోలో ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూసి నచ్చితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.